హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 105వ సర్గలో భాగంగా శ్రీరామ భరత సంవాదం గురించి తెలుసుకుందాం. శ్రీరామునితో భరతులు వారు ఈ విధంగా అంటున్నారు. రామా, నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్య రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చే అధికారం నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తర్వాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే గాడిద, గుర్రము ఒకటి కావు కదా. ఎవరి మీద అందరూ ఆధారపడి బతుకుతారో అతని జీవనము చాలా గొప్పది. కానీ ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరం. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాం. నీ పాలన కొరకు ఎదురు చూస్తున్నా. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరం కాదా? ఒకడు ఒక వృక్షమును నాటి పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది, కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టు ఎందుకు ఉపయోగపడదు కదా. అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్దాడు. సకల విద్యలు నేర్పించాడు. వేదాలు, ధర్మశాస్త్రములు చదివించాడు. కానీ ఈనాడు నువ్వు రాజ్యమును పాలించను అంటున్నావు. నీవు నేర్చుకున్న విద్యలు అన్నీ ఫలితం లేకుండా పోవలసిందేనా? దశరథుని శ్రమ అంతా వృధా కావాల్సిందేనా? నీవు అయోధ్యను పాలిస్తుంటే ఆనందించిన వారు ఉండరు. రాజ్యంలో ప్రజలు కానీ, అంతఃపురంలోని జనులు కానీ అంతా సుఖ సంతోషాలలో ఓలలాడుతారు. అందరికీ ఆమోదయోగ్యుడైన నీవు రాజ్యమును పాలించకుండా అడవుల్లో తిరగడం ధర్మమా? కాబట్టి నీవు వెంటనే అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు కావాలని సకల జనుల కోరిక అని ముగించారు భరతులు వారు. శ్రీరాములు వారు లేచి భరతుని వీపు తట్టి ఇలా పలికారు. భరత, ఈ చరాచర జగత్తులో తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసే స్వాతంత్ర్యము ఎవ్వరికీ లేదు. అంతా విధి చేతిలో కీలుబొమ్మలమే. విధి అలా ఆడిస్తే అలా ఆడవలసిందే. ప్రతివానికి ఉత్థాన పతనాలు తప్పవు. ఎంత ధనము సంపాదించినా ఆ ధనము తుదకు అతన్ని వదిలిపోతుంది. అలాగే ఎంత ఉన్నత స్థాయికి చేరిన చివరకు పతనం తప్పదు. పుట్టినవాడు గిట్టడం ఎలాగో పుట్టుకతో వచ్చిన మానవ సంబంధాలు చావుతో సమసిపోతాయి. ఏవీ శాశ్వతం కాదు. పండిన పండు రాలడం ఎంత నిజమో పుట్టిన మనిషి చావడం అంతే నిజం. కానీ అంతా శాశ్వతం అనుకోవడం అవివేకం. మనం గృహములు ఎంత దృఢంగా కట్టుకున్నా కాలక్రమేణా అవి కూలిపోవడం తథ్యం. అలాగే ఈ శరీరాన్ని ఎంత ప్రేమంగా పెంచి పోషించినా తుదకు అది భూగర్భంలో కలిసిపోవలసింది. నిన్నటి దినం మరలా రాదు. సముద్రంలో కలిసిన నదీ జనులు తిరిగి వెనక్కి రావు కదా. ఒక్కొక్క రోజు గడుస్తుంటే మానవుల జీవితంలో ఒక్కొక్క రోజు తరిగిపోతుంటుంది. చావుకు దగ్గర అవుతుంటాడు. మానవుడు భూమి మీద ఉన్న, అంతరిక్షంలో ఉన్న మృత్యువు అతని వెన్నంటి ఉంటుంది. కాలం తీరగానే కబలిస్తుంది. కాబట్టి మానవుడు సదా మృత్యువును వెంట పెట్టుకొని తిరుగుతుంటాడు. కాబట్టి భరత, నీ గురించి ఆలోచించుకో. నా గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకంటే మన మానవ సంబంధాలు
క్షణికములు. ఒక నదిలో 2 దుంగలు కొట్టుకొని వస్తుంటాయి. అవి కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాయి. మరలా విడిపోయి దేని దారిన అవి వెళ్తాయి. అలాగే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనము అన్నీ కొంతకాలం కలిసి ఉంటాయి. తర్వాత విడిపోతుంటాయి. దానికోసం ఇప్పుడు బాధపడడం ఎందుకు? లోకంలో ఏ ప్రాణి కూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. జనన మరణములు వారి చేతిలో లేవు. వాటి గురించి చింతించడం నిష్ప్రయోజనం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మన జీవితం మన చేతిలో లేదు. ఏది ప్రాప్తమో అది అనుభవించాల్సింది. ఇప్పుడు నీకు రాజ్యాధికారం సంక్రమించింది. దానిని అనుభవించడమే నీ బాధ్యత. మన పూర్వులు అదే చేశారు. నువ్వు కూడా అదే చెయ్యి. మన పితృపితామహులు పోయిన మార్గముననే మనము నడుద్దాం. నిన్నటి రోజు మరలా రాదు. ప్రవహించిన నీరు తిరిగి రాదు. వయస్సు కూడా అంతే. కాబట్టి నీ జీవితమును ధర్మ మార్గంలో నడిపించు. ప్రజలను పాలించి వారికి సుఖమైన పాలనను అందించు. దానికి మన తండ్రి దశరథుడే నిదర్శనం. ఆయన ఎన్నో యజ్ఞములు, యాగములు చేసి ప్రజలను చక్కగా పాలించి దాన ధర్మములు చేసి చివరకు స్వర్గం చేరుకున్నారు. మనం మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణ జీవితం అనుభవించి స్వర్గం చేరుకున్నారు. ఆయన గురించి దుఃఖించడం మాను. కర్తవ్యము విస్మరించకు. అయోధ్యను పాలించమని దశరథుడు నిన్ను ఆదేశించారు. ఆయన ఆదేశములను పాటించు. అయోధ్యను పాలించు. ఎందుకంటే తండ్రి గారు నన్ను వనములకు వెళ్ళమని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం నేను అడవులకు వచ్చాను కదా. అలాగే నీవు కూడా తండ్రి గారి ఆదేశమును పాటించి రాజ్యమును పాలించు. అదే నీ కర్తవ్యం. ఇప్పుడు నేను నీ మాట విని అయోధ్యకు వస్తే తండ్రి గారి ఆదేశమును ధిక్కరించిన వాడిని అవుతాను. అది అధర్మం. అలాగే నీవు రాజ్యపాలన చేయకపోతే నీవు కూడా తండ్రి గారి ఆజ్ఞను ధిక్కరించండి. అది కూడా అధర్మమే. కాబట్టి నీవు అధర్మం చేయకు. నన్ను అధర్మం వైపుకు లాగకు. తండ్రి గారి ఆదేశం ప్రకారం నీవు అయోధ్యను పాలించు. నేను అరణ్యమును పాలించదు. అదే మన ధర్మం. అప్పుడే మనకు ఇహములో కానీ పరములో కానీ సుఖం లభిస్తుంది. కాబట్టి మన ఇద్దరం మన తండ్రి గారి ఆజ్ఞను పాటించి ఆయన పేరు నిలబెడదాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరుద్దామని శ్రీరాములు వారు భరతులతో చెప్పారు. ఇది మనకి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండం 105వ సర్గలో భాగంగా శ్రీరామ భరత సంవాదం. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.